హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వైబ్స్ ఆఫ్ లైఫ్. మేమైతే ఈరోజు మహావిష్ణు స్వరూపాలలో మోస్ట్ పవర్ఫుల్ స్వరూపం అండి నరసింహస్వామి. అటువంటి నరసింహస్వామి ఉద్భవించిన అహోబిలం దగ్గరికి వెళ్తున్నామండి. నరసింహ అవతారంలో స్వామివారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఒకేసారి చేస్తారండి. ఒకవైపు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షణ చేసుకుంటూనే ఇంకొక వైపు రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి చంపివేస్తారు. అహోబిలం యొక్క మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ విలేజ్ దగ్గర ఇలా 150 రూపీస్కి టికెట్ ఇస్తారండి. ఈ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి రోడ్ అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి అక్కడ అహోబిల స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ అహోబిల స్వామి వారైతే చాలా పవర్ఫుల్ అండి. చాలామంది భక్తులతో మాట్లాడానండి. అక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళంట. సంవత్సరానికి 2 సార్లు అయినా వచ్చిపోతారంట. వాళ్ళు చెప్పే వాళ్ళ లైఫ్ స్టోరీస్ వింటేనా అసలు ఇదంతా ఎంత మిరాకిల్ జరుగుతుందా అని అనిపించింది. అంతా కూడా స్వామివారి దయనే అని చెప్తున్నారు వాళ్ళైతే. అంతటి చాలా పవర్ఫుల్ స్వామివారండి. అహోబిల క్షేత్రానికి వచ్చి నిష్కల్మషమైన మనస్సుతో స్వామివారి మీద భారం వేస్తే వారి గురించిన కంప్లీట్ అండి ప్రతిదీ స్వామివారి చూసుకుంటారండి. కంప్లీట్గా వాళ్ళు స్వామివారి అండర్లోకి వెళ్తారు. అహోబిలంలో మాకు సంబంధించిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. చిన్నప్పుడు మా ఫ్యామిలీ అంతా కలిసి అహోబిలం వెళ్ళారంట. ఆ వెళ్ళే దారిలో మా తమ్ముడు అప్పుడు 5 ఇయర్స్ అండి రన్ చేస్తూ కొంచెం ముందుకెళ్ళాడంట. రన్ చేయడంలో స్లిప్ అయిపోయి లోయ ఉందంటండి అటు సైడు. ఆ లోయలకి పడిపోయాడంట. ఒక 4-5 రౌండ్స్ ఇలా దొర్లాడంట. ఆ దొర్లి పడిపోవడానికి పడకుండా ఒక చిన్న ఎండిపోయిన గడ్డి పరక లాంటి ఒక కొమ్మ మా తమ్ముడిని పట్టుకుందంట. అసలు ఆ లోయ ఎలా ఉందంటే ఏ వస్తువు అయినా పడితే ఇంకా చేతికి అందదండి, అలాంటి లోయ అంట. మా నాన్న వెంటనే వెళ్ళి తీసుకొని వచ్చారు మా తమ్ముడిని. తీసుకొని వచ్చాక చూసే మా తమ్ముడి మీద ఒక చిన్న లైన్ కూడా పడలేదంటండి. అంత సేఫ్గా ఉన్నాడు. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడున్న ప్రతి వస్తువులో కూడా స్వామివారి శక్తి అనేది ఉంటుందండి. చూస్తున్నదంతా కూడా దిగువ అహోబిలం అండి. అహోబిల మఠానికి సంబంధించిన టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉన్న స్వామివారైతే స్వయంభూ మూర్తి అయితే కాదండి, ప్రతిష్టాపిత మూర్తి. చాలా మంది ఇక్కడ ఫస్ట్ వచ్చి స్టోరీ తెలియని వాళ్ళు ఇక్కడ నుంచే మొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు వచ్చారంటే ఇక్కడికి కంపల్సరీ ఎగువ అహోబిలం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకునే వెళ్ళండి. మేము వచ్చిన టయానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 7 o'clock అవ్వడానికి దగ్గరలో ఉందండి. ఇలా ఈవినింగ్లో ఇక్కడ నేచర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి స్వామివారిని ఫస్ట్ దర్శనం చేసుకొని బయటికి వచ్చాము. ఇక్కడ స్తంభాలు అవన్నీ కూడా చాలా బాగా కెత్తారండి. ఈ స్తంభాలలో అహోబిలంలో ఉన్న నవనరసింహులనే కంప్లీట్గా డ్రా చేసి పెట్టారండి. రాళ్ళతో నీట్గా కెత్తి ఎంత బాగున్నాయంటే ఒక రౌండ్ ఆఫ్ మనం చూసి వచ్చామంటే అక్కడ నవనరసింహస్వామి వాళ్ళు ఎలా ఏర్పడ్డారు, నరసింహ అవతారం అనేది ఎలా వచ్చింది, ఇదంతా కూడా మనకు అర్థమయ్యేలాగా పెట్టారండి. అవతారం కృతయుగంలో జరిగిందండి. హిరణ్యకశిపుడనే రాక్షసుణ్ణి సంహారం చేయడానికి స్వామివారు ఉద్భవించారు. ఈ హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడితో చాలా తపస్సు చేసి వరాల్ని పొందుతాడండి. ఆ వరాలలో నేల మీద కానీ, నీటిలో కానీ, ఆకాశం మీద కానీ, రాత్రి కానీ, పగలు కానీ, మనుషులతో కానీ, జంతువులతో కానీ వరాన్ని పొందుతాడు. అప్పుడు ఆ రాక్షసుడికి ప్రహ్లాదుడనే ఒక మంచి భక్తుడు అతనికి కొడుకుగా పుడతారండి. ప్రహ్లాదుడు స్వామివారిని ధ్యానించడం హిరణ్యకశిపునికి నచ్చదండి. మహావిష్ణువు మీద కోపంతో ప్రహ్లాదుని శిక్షించడం మొదలు పెడతాడు. ఇలా శిక్షలు వేసిన ప్రతిసారి కూడా మహావిష్ణువు ప్రహ్లాదుని రక్షిస్తూ ఉంటారండి. దీంతో విసుగు చెందిన ఆ హిరణ్యకశిపుడు, నీకు ఇంత మొక్కుతున్నావు కదా, నీ స్వామి ఎక్కడుంటారో చెప్పు, నేను ఒకసారి చూడాలి, రక్షిస్తున్నారు కదా, ఒక్కసారి నా ముందుకొచ్చి కనిపించమను, నేను మహావిష్ణువుతోనే చూసుకుంటాను ఏముందో అని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఇక్కడ అని కాదు, నారాయణుడు ప్రతి చోట ఉంటాడని సమాధానం ఇస్తాడు. అలా అయితే ఈ స్తంభంలో ఉంటాడా చూపించమని హిరణ్యకశిపుడు అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఉంటాడని సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఆ స్తంభాన్ని పగలగొట్టినప్పుడు ఉగ్రస్వరూపంతో నరసింహస్వామి వారు బయటికి వస్తారండి. అదేనండి స్వామివారి యొక్క
మొదటి స్వరూపము అక్కడేనండి ఉద్భవించింది నరసింహస్వామి వారు. హిరణ్యకశిపుణ్ణి చంపివేస్తాడండి. అప్పుడు అక్కడ దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై ఆ స్వామివారి రూపాన్ని చూసి అహోబలం అహోబలం ఏమి బలం అని పొగడతారండి. ఈ క్షేత్రానికి అహోబల క్షేత్రం అని పేరు వచ్చింది కూడా. ఇక్కడ ఆవిర్భవించిందేనండి నరసింహస్వామి స్వరూపం. ఇక్కడ నరసింహస్వామి వారు నవనారసింహులుగా మనకు దర్శనమిస్తారు. ఈ స్వామివారు ఆవిర్భవించింది స్వాతి నక్షత్రం ప్రదోష వేళ, అంటే సాయంత్రం టైంలో. కాబట్టి ఇక్కడ స్వాతి నక్షత్రం రోజు పూజలు అనేవి చాలా విశేషంగా జరుగుతాయి. ప్రహ్లాదుని కథ ఎక్కడైతే చెప్పబడుతుందో, ఎక్కడ వినపడుతుందో అక్కడ స్వామివారు ప్రత్యక్షంగా ఉండి ఎంతో సంతోషిస్తారండి. ఆ విన్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే పరిపూర్ణంగా వస్తుంది. ఇది చెప్పింది కూడా ఎవరో కాదండి, శ్రీ మహావిష్ణువే ప్రహ్లాదునితో చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్నది దిగువ అహోబిలంలో నరసింహస్వామి వారి ఊరేగింపు అండి. ప్రతిరోజు కూడా ఇలా ఊరేగింపు అనేది జరుగుతుంది. ఇంకా బ్రహ్మోత్సవాలలో అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంటుందండి. దిగువ అహోబిలంలో స్వామివారైతే ఇలా ఉంటారండి. బిలంలో వెలసిన నవనారసింహులు స్వయంభూ వెలిసిన మూర్తుల గురించి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.